ఇక ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పవన్ కళ్యాణ్, లోకేష్, సత్యకుమార్ ప్రతిపాదనలతో అయ్యన్న పాత్రుడు పేరిట నామినేషన్ దాఖలు చేశారు. ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రేపు ఉదయం 11 గంటలకు అసెంబ్లీలో అయ్యన్న పాత్రుడు ఎన్నికైనట్లుగా అధికారికంగా ప్రకటించనున్నారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా ఏకగ్రీవంగా అయ్యన్న పాత్రుడు ఎన్నికయ్యారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? జామిని, ఏపీ అసెంబ్లీ స్పీకర్ గా చింతకాల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా కూడా ఎన్నికయ్యారు. అంటే ఇక ఆయనకి ప్రత్యామ్నాయంగా కూడా మరొకరు అనేవాళ్ళు ఎవరు కూడా నామినేషన్ వేయలేదు. ఆ నేపథ్యంలోనే ఆయనకి దానికి తోడుగా కూడా ఎవరైతే కూటమికి సంబంధించినటువంటి ఈ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పూర్తి స్థాయిలో కూడా మద్దతు ప్రకటించారు. ఈ రోజు ఉదయం ఈ స్పీకర్ ఎంపీకి సంబంధించి చింతకాల అయ్యన్న పాత్రుడు పేరు ప్రతిపాదించడం జరిగింది. దీనికి కూటమిలో ఉన్నటువంటి ఈ ఎవరైతే ఈ జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, అదేవిధంగా కూడా బీజేపీకి సంబంధించిన నాయకులు కూడా పూర్తి స్థాయిలో కూడా మద్దతు ప్రకటించారు. ఆయనకు సంబంధించిన నామినేషన్ ఏదైతే ఉంటుందో ఆ నామినేషన్ ని పవన్ కళ్యాణ్, అలాగే నాదెళ్ల మనోహరు, ఇక పయ్యావుల కేసు, లోకేష్ కలిసి ఆ నామినేషన్ పత్రాలను అయితే సమర్పించడం జరిగింది. ఆ తర్వాత కొంత టైం అనేది ఇస్తారు. నామినేషన్ సంబంధించి 3 గంటల వరకు ఎవరైనా నామినేషన్ వేసుకోవచ్చు అని ఆ టైం అయితే ఇచ్చారు. ఆ 3 గంటల తర్వాత కనుక నామినేషన్ కనుక వేరే వాళ్ళు వేయకుండా ఉన్నట్టయితే మాత్రం ఏకగ్రీవంగా ప్రకటిస్తారు. ఈ నేపథ్యంలోనే 3 దాకా కూడా ఎటువంటి నామినేషన్ వేయలేదు కాబట్టి ఆయన ఏకగ్రీవంగా కూడా ప్రకటించడం జరిగింది. ప్రధానంగా కూడా చింతకాల అయ్యన్న పాత్రుడు పార్టీలో సీనియర్ నేత. పార్టీ ఆరంభం నుంచి కూడా ఆయన పార్టీతోనే ట్రావెల్ అయ్యారు. అనేక సందర్భాల్లో కూడా పార్టీకి కష్టకాలంలో కూడా అండగా నిలబడినటువంటి వ్యక్తి. అలాగే ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. ఒక సీనియర్ గా కూడా పార్టీకి ఆయన సేవలు అవసరమని భావించారు. అదేవిధంగా కూడా ఇక్కడ ఇప్పుడు ఏదైతే మంత్రివర్గ కూర్పు ఉందో, మంత్రివర్గ కూర్పులో మాత్రం సీనియర్లకి పెద్దగా కూడా ప్రాధాన్యత లేకుండా పోయిందనేటువంటి భావన అయితే కొంతమంది ఎంపికైనటువంటి ఎమ్మెల్యేలు, సీనియర్ ఎమ్మెల్యేలకు వెళ్తే ఉంది. అటువంటి భావాన్ని తొలగించేందుకు చింతకాల అయ్యన్న పాత్రుడిని అయితే తీసుకోవడం జరిగింది. అలాగే కాకుండా ఆయన గతంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో కూడా ఆయన చాలా డేర్ గా కూడా కొన్ని స్టెప్స్ తీసుకున్నాడు. అదే విధంగా కూడా ఆయన ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన పార్టీకి అండగా కూడా నిలబడ్డాడు, ధైర్యంగా కూడా నిలబడ్డాడు. ఈ నేపథ్యంలోనే ఆ సీనియర్ నేత, దానికి తోడు పార్టీకి లాయల్టీగా ఉండే వ్యక్తి ఏదైనా సమస్య వచ్చినప్పుడు గట్టిగా నిలబడతాడన్న ఉద్దేశంతోనే ఈ స్పీకర్ గా కూడా తీసుకున్నట్లు మనకు తెలుసు. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.